హలో నమస్తే, వెల్కమ్ టు డే 45. నేను మీ రాహుల్. ఎటుకెళ్ళకు నేను కాలేజ్కి తిరుగు ప్రయాణం అయ్యాను. నేను మా ఇద్దరు చెల్లెలు మా మమ్మీ బయలుదేరాము. వాళ్ళకి కాలేజ్ అడ్మిషన్ ఉంది. వాళ్ళు వైజాగ్లో ఉండిపోతారు, నేను అలా శ్రీకాకుళం వెళ్ళిపోతాను. ఊరిని వదిలిస్తుంటే ఏదోలా ఉండిందండి. తప్పదు, ఎగ్జామ్ షెడ్యూల్ వచ్చింది కాబట్టి వెళ్ళక తప్పదు అనమాట. నర్సీపట్నం అయితే వచ్చాము. ఇక్కడ నా 10th క్లాస్మేట్ వాసు వెయిట్ చేస్తున్నాడు మా కోసం, చూసి వెళ్దామని. చాలా రోజుల తర్వాత వాడిని చూశాను. వాడు బస్సు ఎక్కించి అయితే ఇంటికి వెళ్ళాడు. ఇది అనకాపల్లి ఫ్లైఓవర్ అనమాట. చాలా బాగుంటుంది, ఎంత చూసినా చూడాలనిపిస్తూనే ఉంటుంది అనమాట. అంత బాగుంటుంది ఇక్కడ రోడ్డు. ఎప్పుడైనా వస్తే చూడండి. 2 hours జర్నీ తర్వాత వైజాగ్ అయితే వచ్చేసాం. నేను లంచ్ ఏం చేయలేదు, ఒక బనానా జ్యూస్ తాగేశాను. మా ఫ్యామిలీ అంతా నాకు సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వెయిట్ చేస్తున్నారు. ఫైనల్లీ బాయ్ చెప్పి బస్ ఎక్కించేసి వాళ్ళు వెళ్ళిపోయారు. కేక్ జ్యూస్ తీసుకున్న బస్సులో తినడానికి, అంతకు మించి ఏం తినలేకపోతున్నాం. బ్రెసెస్ నొప్పి వచ్చేస్తున్నాయి అనమాట. సో చీకటి పడిపోయింది. శ్రీకాకుళం వచ్చే బోధరికి 6:30 అయిపోయింది అనమాట. సింహద్వారానికి ఈ బ్రిడ్జ్ దగ్గర కూర్చొని ఈవినింగ్ బజ్జీ తింటే భలే ఉంటుంది. ఫైనల్లీ కాంప్లెక్స్కి అయితే దిగేస్తే అక్కడ నుంచి ఇంకో బస్ ఎక్కి రాఘోల్ దిగి అక్కడ నుంచి లోపలికి వెళ్ళాలి. ఇప్పుడు వండుకొని తినేంత ఓపిక లేదని ఇడ్లీ తీసుకున్నా. ఫైనల్లీ రూమ్కి అయితే వచ్చేసా.